హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే చాలా ఇష్టంగా తినే ఒక టిఫిన్ ఐటెంని చూపించబోతున్నాను. ఇది టిఫిన్గా కూడా చెప్పుకోవచ్చు, లేదా స్నాక్ ఐటెంగా కూడా చెప్పుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలందరికీ నచ్చే ఐటెం అన్నమాట బోండా. ఈ బోండా మనం బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉంటాము. అలా కాకుండా చాలా హెల్తీగా, హైజీన్గా మనమే మన పిల్లలకి స్వయంగా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే. మనం ముందుగా ఈ బోండాను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. 1 కప్ పెరుగు, 1 కప్ మైదా పిండి, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఒక 1 ఇంచ్ అల్లం, 2 రెబ్బల కరివేపాకు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే ఇందులో భాగంగా మనం 1 టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ పెరుగుని బాగా బీట్ చేసి అందులో మైదా పిండిని వేసి కలిపి ఉంచుకున్నాము. మనం 1 కప్ పెరుగు తీసుకుంటే 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ పెరుగుని యూస్ చేస్తున్నామో అంత క్వాంటిటీయే మనం మైదా పిండిని కూడా యూస్ చేయాలి. ఒకవేళ మైదా పిండి వద్దు అనుకున్న వాళ్ళు, ఇంకా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు, మీరు సేమ్ క్వాంటిటీలో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ పెరుగు, 1 కప్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఒక బౌల్లోకి పెరుగుని యాడ్ చేసి పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. చాలా స్పంజీగా అయిపోవాలన్నమాట. పెరుగు అనేది చాలా స్మూత్గా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ అయిపోవాలి. అప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మనం 1 కప్ మైదా పిండిని కూడా యాడ్ చేసి బాగా కలిపి రాత్రంతా కూడా నాననివ్వాలి. ఒకవేళ అంత పుల్లగా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు 3 to 4 అవర్స్ వరకు నానబెట్టి అయితే ఉంచుకోవాలి. ఇన్స్టాంట్గా వేస్తే, అప్పటికప్పుడే వేసుకుంటే అంత రుచిగా అనిపించవు. కాబట్టి మేమైతే ఓవర్ నైట్, అంటే ఒక నైట్ అంతా కూడా ఆ విధంగా పిండిని అయితే చక్కగా ఫర్మెంట్ కానిచ్చాము. ఇదిగోండి, లిడ్ ఓపెన్ చేస్తే పిండిలో చిన్న చిన్నగా బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి. అంటే ఫర్మెంటేషన్గా ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి నేను ముందే చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఈ మైదా పిండికి బ్యాటర్ని ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడే 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వంట సోడాని అయితే యాడ్ చేసుకుంటాము. కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి జీరా, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 రెబ్బ కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 1 ఇంచ్ వరకు అల్లాన్ని సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతటా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, జీరా అన్నీ వేసాక కూడా ఒక 2 నిమిషాల వరకు అయితే హ్యాండ్తో బీట్ చేసుకోండి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి బోండా అనేది అంత క్రిస్పీగా వస్తుంది. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి తురుమును కానీ, లేదా పచ్చి కొబ్బరిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, మనం బోండాలను అయితే వేసుకునే ముందు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని హ్యాండ్ని ఈ విధంగా డిప్ చేయాలన్నమాట. అలాగే కాస్త పిండిని కూడా చేతిలోకి తీసుకోండి. ఈ విధంగా ఆయిల్లో బోండాలను అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చక్కగా రంగు మారే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. సో బోండాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇవాల్టి వీడియో మీరు చూసారు కదా, ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నమాట. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లోనే 5 నిమిషాల్లో మనమైతే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.